శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 28వ తారీఖున మీనరాశిలోకి ప్రవేశించబోతున్న శుక్రగ్రహ ప్రభావం వివిధ రాశుల వారి మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది అని పరిశీలించే ప్రయత్నంలో ఈ మీనరాశి శుక్రగ్రహానికి ఉచ్చ రాశి, అదే రాశిలో శుక్రుడు ఉచ్చ పొందడం జరుగుతూ ఉంటుంది. అంటే సుదీర్ఘకాలం పాటు జనవరి 28న ప్రవేశించినటువంటి శుక్ర భగవానుడు మీనరాశిలోకి మే 31వ తారీఖు వరకు, అంటే సుమారు 124 రోజుల పాటు మీనరాశి అందే సంచారం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇదే రాశిలో మార్చి 2వ తారీఖు నుంచి ఏప్రిల్ 13 మధ్యలో ఇక 43 రోజుల పాటు, అంటే మార్చి 2 నుంచి ఏప్రిల్ 13 మధ్యలో శుక్రగ్రహం వక్రించడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా అతి తక్కువగా శుక్రగ్రహం సుమారుగా 18 నెలలకి 2 సంవత్సరాలకి ఒకసారి వక్రించడం జరుగుతూ ఉంటుంది. అందుకనే మన జాతకాల పరిశీలనలో రేరుగా శుక్రగ్రహం వక్రగమనం కనబడుతూ ఉంటుంది. అది ఒక ఎవరి జన్మజాతకంలో అయినా శుక్రుడు వక్రించి ఉంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు వారి జీవితంలో జరగడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వివాహం, ప్రేమ, సంతానం, ఈ విషయాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు జరిగే సూచనలు ఉన్నాయి. ఈ విధంగా ఇదే రాశిలో 43 రోజుల పాటు వక్రించి ఉండడం అనేది చాలా బలవంతుడు అవుతాడు అన్నమాట. అసలే మీనరాశి శుక్రగ్రహానికి ఉచ్చరాశి, దానితో వక్రగమనం, అంటే శుభగ్రహాలు వక్రగమనం పొందినప్పుడు అత్యంత బలవంతులై ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇదే రాశిలో ఉన్నటువంటి రాహుతో కలయడం, అలాగే మే 31, అంటే ఇంచుమించుగా మనకి మార్చి 29న శని భగవానుడు కూడా మీనరాశిలో ప్రవేశించడం, అంటే ఇక్కడ షష్టగ్రహ కూటమి ఇదే రాశిలో ఏర్పడుతుండగా ముందుగా మనకి ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడే ముందుగానే శుక్రగ్రహం అందులో ప్రవేశించడం జరిగింది. ఆల్రెడీ రాహు అక్కడ చాలా కాలంగా కూర్చోవడం జరిగింది. సో ఇదే సమయంలో ఇంచుమించుగా మనకి మార్చి 13వ తారీఖున ఈ రవి మీనరాశిలో ప్రవేశిస్తూ శుక్రమౌఢ్యం ప్రారంభం అవుతూ ఉంటుంది. అంటే శుక్రమౌఢ్యం ప్రారంభం అవడంతోనే ముఖ్యంగా శుభకార్యాలు చాలా వరకు ఆ సమయంలో చేయరు. అంటే గురుమౌఢ్యంలో వివాహాలు చేయడం, శుభకార్యాలు చేయడం, అలాగే శుక్రమౌఢ్యంలో ఇంపార్టెంట్గా వివాహాలు, శుభకార్యాలు కూడా చాలా వరకు శుక్రుని యొక్క బలం ఉండదు కాబట్టి మనం ఆ సమయంలో చేయడం జరగదు. అంటే దీన్ని బట్టి మనకి సూక్ష్మంగా అర్థమయ్యేది ఏంటంటే గురువుకి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఎంత ప్రాధాన్యత ఉందో శుభకార్యాల విషయంలో, శుక్రగ్రహానికి కూడా అంతే ప్రాధాన్యత ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా ఈ శుక్రుడు సంబంధించినటువంటి బలహీనత ఎవరి జన్మ జాతకంలో ఉంటే, శుక్రుడు నీచ స్థితిలో ఉన్న, పాపగ్రహాలతో కలిసిన, శత్రుస్థానంలో ఉన్న, లేదా ఏ గ్రహంతో కలవకుండా విడిగా ఏదైనా శత్రుస్థానంలో ఉంటే, అంటే ముఖ్యంగా శుక్రుడు కుజుని యొక్క రాశుల్లో కానీ శని యొక్క రాశుల్లో ఉన్నప్పుడు జాతకుడికి వివాహం ఆలస్యం అవడం, అలాగే వివాహం తర్వాత భార్యతో సరైనటువంటి అవగాహన లేకపోవడం, చాలా సందర్భాల్లో శుక్రుడు జాతకంలో కంబస్ట్ అయిన, రాహుతో కలిసిన, బలహీనపడిన, అనారోగ్యంతో ఉన్నటువంటి భార్య రావడం వల్ల జాతకుడు పెద్దగా సుఖ సంతోషాలు పొందలేకపోతుంటాడు. అలాగే శుక్రుడు మరీ బలహీనమై రవితో కంబస్ట్ అయి ఉండి పాపగ్రహ వీక్షణ ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో వివాహం కూడా జరగదు. 45-50 సంవత్సరాలు వచ్చినా కూడా
వివాహం జరగకుండా ఉండడానికి శుక్రగ్రహమే ప్రధాన కారణం అవుతుంది. అలాగే ఎన్ని వివాహాలు చేసుకున్నా 2-3 వివాహాలు చేసుకున్నా భార్య సరిగ్గా అతనితో కాపురం చేయకపోవడం, వేరే వారితో వెళ్ళిపోవడం లాంటివి కూడా శుక్రుని బట్టే ఉండడం జరుగుతూ ఉంటుంది. చాలా వరకు లేటుగా అంటే కొంతమంది భార్య చనిపోయినా 70 సంవత్సరాలు వయసు వచ్చినా కూడా వివాహం చేసుకుందామనే ఆలోచన కూడా శుక్రగ్రహ కారణం వల్లే రావడం జరుగుతూ ఉంటుంది. అసలు ఒక వ్యక్తి జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నా, ధనం సంపాదించాలనే ఆలోచన, వివాహం చేసుకోవాలనే ఆలోచన, గృహ నిర్మాణం అయితేనే, వాహనం అయితేనే, ఆఖరికి పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించాలన్నా కూడా జాతకంలో శుక్రుని యొక్క స్థితిని బట్టే ఆధారపడి ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మరి ప్రస్తుతం ఈ మీనరాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి శుక్ర భగవానుడు అక్కడ అంటే ముందుగా ఈ జనవరి 28 వెంటనే రాహుతో కలియడం వల్ల ఎటువంటి ప్రభావం చూపడం జరుగుతుంది. దాని తర్వాత శని భగవానుడు ఎంటర్ అయినప్పుడు అక్కడ పరిస్థితి ఏ విధంగా మారుతుంది, రవి వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే ఒక గ్రహం మిత్రగ్రహాలతో కలిసినప్పుడు మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. శత్రుగ్రహంతో కలిసినప్పుడు కంప్లీట్గా పాప ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ మిక్స్డ్గా ఉన్నప్పుడు ఏ గ్రహం ఎంత బలం ఉన్నదని నిర్ణయించి మరి వివిధ రాశుల వారి మీద ఈ ప్రభావం రాబోయే 124 రోజులు ఏ రాశుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఫైనల్గా జాతకం కంప్లీట్గా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే జాతకుడు ఇటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ముఖ్యంగా శుక్రుడు అటు ఫైనాన్స్ డబ్బు విషయంలోనూ, అలాగే వైవాహిక జీవితం విషయంలో ముఖ్యంగా శుక్రుడు ధనం, బంగారం, షేర్లు, అలాగే భార్య అక్రమ సంబంధాలు, ప్రేమ వ్యవహారాలు, పరస్త్రీ వ్యామోహం, అలాగే స్థిరాస్తి సంపాదన, విశేషమైనటువంటి గొప్ప గొప్ప ఆస్తులు కూడబెట్టడం, అలాగే లగ్జరీ కార్సు, కొంతమంది ఈ మధ్యకాలంలో హెలికాప్టర్లు, చిన్న చిన్న విమానాలు కూడా కొనుక్కోవడం జరుగుతుంది. అటువంటి అన్నిటికీ కూడా శుక్రుడే కారణం అవుతుంటాడు. శుక్రగ్రహ అనుగ్రహం లేనిదే జాతకుడు సరైనటువంటి వస్త్రాలు కూడా ధరించలేడు, కనీసం రోజు స్నానం కూడా చేయలేడు అన్నమాట. సో ఈ విధంగా ఉంటే మరి శుక్రుడి ఒక్కడికే తెలిసినటువంటి ఏకైక విద్య మృత సంజీవిని విద్య. అంటే చనిపోయిన వాడిని బతికించే శక్తి ఒక శుక్రగ్రహానికే రావడం జరుగుతుంది. అంటే ప్రస్తుత సమాజానికి మనం దాన్ని వేసుకున్నప్పుడు ధనం లేనివాడికి, బీదవాడికి ధనం ఇవ్వాలన్నా, అలాగే సంతానం లేనివాడికి సంతానం ఇవ్వాలన్నా, వివాహం కాని వాడికి వివాహం చేయాలన్నా, అసలు జీవితం మీదే విరక్తి ఉన్నవాడికి తిరిగి జీవించాలనే ఆశ కలగాలన్నా కూడా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి. అంటే ఇలా శుక్రుని కోసం చెప్తే చాలా వరకు ఉంటుంది. మనం ఈ శుక్రుడు వివిధ గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు పరిస్థితి అంతా కూడా ఇంకా మిగతా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం శుక్ర రాహుల కలయిక వివిధ రాశుల వారి మీద ఏ విధంగా ఉంటుందన్న విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి చతుర్థ స్థానంలో మారినటువంటి శుక్రగ్రహ ప్రభావం, అలాగే ఈ శుక్రరాహుల కలయిక వల్ల వచ్చినటువంటి ప్రమాదం, అలాగే మాలవ్య మహాపురుష యోగం ఏర్పడటం వల్ల జాతకుడికి ఎటువంటి ఉన్నత పదవి రాబోతుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ముఖ్యంగా ఒక అద్భుతం మాట, శుక్రుడు ధనుస్సు రాశి వారికి షష్ఠ లాభాధిపతి. ఇక్కడ 6వ స్థానం అన్నది శత్రువులు, రోగాలు, రుణాలు, అలాగే విజయం, సక్సెస్, ఇంటర్వ్యూలు, ఇవన్నీ శుక్రుడు జాతకంలో ఎంత బలంగా ఉంటే జాతకుడికి అన్ని తక్కువ అప్పులు,
బాధ్యతలు ఉంటాయన్నమాట. అంటే కేవలం ఆర్థికపరమైనటువంటి రుణాలే కాకుండా మరి మాతృ రుణం, పితృ రుణం, భార్య, పిల్లలు, ఈ రుణాలు కూడా జాతకుడికి ఎక్కువగా బాధిస్తూ ఉంటాయన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే జీవితంలో ధనుస్సు రాశి వారు పైకి రాకపోవడానికి కారణం ఏంటంటే ఈ రుణానుబంధాలే అతన్ని జీవితంలో ఎదగనివ్వకుండా చేయడం జరుగుతూ ఉంటుంది. మరి అటువంటి రుణంలో జాతకుడుకు జీవితాంతం దాన్ని తీర్చవలసి ఉంటుంది. వారి జీవితంలో పొరపాటున వారి యొక్క జీవితం ప్రారంభమైనటువంటి రోజుల్లో, అంటే వాళ్ళు ఏదో డిగ్రీ పూర్తి చేసి జాబులో ప్రవేశించినప్పుడు ఏ కుటుంబ అవసరాలకో దేనికో 1,00,000 రూపాయలు అప్పు స్టార్ట్ అయింది వాడి లైఫ్. అంటే ఇప్పుడు ఒక 20-30 సంవత్సరాల క్రితం అనుకుందాం 1,00,000 రూపాయలు అంటే. ఇంకా వాడి జీవితాంతం రిటైర్ అయ్యేదాకా కూడా ఆ 1,00,000 రూపాయలకి వడ్డీ కట్టవలసి ఉంటుంది. అంటే కొన్ని కోట్ల రూపాయలు కట్టినా ఆ అప్పు తీర్చలేకపోతూ ఉంటాడు. అలాగే రెస్పాన్సిబిలిటీస్, తల్లిలు, తండ్రులు, పిల్లలు, తమ్ముళ్ళు, వీళ్ళని చూసే బాధ్యతలతో తన యొక్క అవసరాలు, తన యొక్క ప్రగతి, తన యొక్క అభివృద్ధి మర్చిపోతుంటాడు జాతకుడు. ఇదే బాధ్యతలో ఉంటాడు. అలాగా జీవితంలో చిన్న పొరపాటుకి పెద్ద శిక్ష అనుభవిస్తుంటాడు. అంటే పొరపాటున ఒక రాంగ్ మ్యారేజ్ జరిగింది, సరైనటువంటి వివాహ సంబంధం కుదరలేదు అనుకుందాం. ఇంకా జీవితాంతం కట్టుకున్నటువంటి భార్య లేదా భర్త కూడా కావచ్చు, అటు వదలలేక సాంప్రదాయాలకు కట్టుబడి జీవితాంతం ఎన్ని బాధలైనా అనుభవిస్తూ బయట వారికి తెలియకుండా లోన మదన పడుతూ ఉంటాడు అన్నమాట. మరి అటువంటి వారికి ఇప్పుడు ఈ శుక్రుడు మరి ఉచ్చ స్థానంలోకి, చతుర్థ స్థానంలోకి రావడం వల్ల, ఈ మాలవ్య మహాపురుష యోగం ఏర్పడడం వల్ల, ఒక విధమైనటువంటి యోగ ప్రభావం వల్ల జాతకుడు చాలా సంవత్సరాలుగా వేధించబడుతున్నటువంటి సమస్యల నుంచి బయటపడతాడు. అందులో ముఖ్యంగా భార్య, వైవాహిక జీవితం లేదా ఇతర ఎఫైర్స్, ఆ ఎఫైర్స్ ద్వారా వచ్చినటువంటి బంధాలు, వీటి నుంచి బయటపడే అవకాశం ఉన్నది. నెంబర్ 1గా శాశ్వతంగా చాలా కాలంగా వేధించబడుతున్నటువంటి స్త్రీల యొక్క సమస్యల నుంచి జాతకుడు బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఇక ఏదైనా మీ యొక్క స్థిరాస్తి పైన ఎప్పుడో మీ చిన్నప్పుడు తెచ్చినటువంటి అప్పు మీ తండ్రి గారితో పాటు మీరు కూడా తీరుస్తూ ఉంటారు. అటువంటి స్థిరాస్తి ఈ సమయంలో మీ చేతికి రావడం జరుగుతుంది. అప్పులన్నీ తీరిపోయి, సమస్యలన్నీ తీరిపోయి ఆ ఆస్తి మీకు రావడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత తల్లిగారి యొక్క సమస్యలు, సాధారణంగా ధనుస్సు రాశి వారి మదరు, ధనుస్సు రాశి ధనుస్సు లగ్నం వారి యొక్క మదరు జీవితంలో ఎప్పుడూ పెద్దగా సుఖపడినట్టు ఉండదు. ఎందుకంటే ధనుస్సు రాశి వారికి చంద్రుడు అష్టమాధిపత్యం పొందడం వల్ల జీవితం అంతా ఆవిడ స్ట్రగుల్ వాడికి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల మరి మదర్ యొక్క విముక్తి, అంటే ఆమెకి మంచి ప్రశాంతమైనటువంటి జీవితం లభించే అవకాశం ఉంది. మరి ఈ విధంగా ఈ యోగ ప్రభావం వల్ల అతి దీర్ఘకాలం పాటు శుక్రుడు ఆ రాశి సంచారం వల్ల, మరి అదే సంచారంలో రాహుతో కలియటం వల్ల కొన్ని ఇబ్బందులు, తర్వాత శనితో కలటం వల్ల కొన్ని ఇబ్బందులు, అంటే ఇబ్బందుల కన్నా అభివృద్ధితో కూడినటువంటి ఇబ్బందులు అన్నమాట. అంటే వీళ్ళంతా మిత్రగ్రహాలు. శుక్రునికి రాహు మిత్రుడు, శని మిత్రుడు. ఎవరి జాతకంలో అయినా మరి ఈ శుక్రుడు శనితో కలిసి ఉంటే ఉద్యోగస్తురాలైన భార్య వస్తుంది, అలాగే కట్నం తెచ్చే భార్య పూర్వకాలం అయితే, బట్ ఉద్యోగం తెచ్చే భార్య వస్తుంది. శుక్రుడు రాహుతో కలిసి ఉంటే బాగా ఉన్నత కుటుంబానికి చెందినటువంటి బాగా ధనవంతురాలైనటువంటి భార్య రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ మిత్రగ్రహాలు సహకరించుకోవడం జరుగుతుంది. అదే శుక్రుడు గురువుతో కలిసి ఉన్న, గురువు యొక్క రాశుల్లో ఉన్న చాలా అందమైన భార్య రావడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మరి ఆ శుక్రుడు గురువు యొక్క రాశిలో ప్రవేశించి రాహుతో కలియడం వల్ల
అందమైనటువంటి అమ్మాయితో వివాహం జరగడం కానీ, లేదా ఒక అందమైనటువంటి స్త్రీ పరిచయం కూడా ఏర్పడే అవకాశం ఉందంటే బికాజ్ రాహు వల్ల. ఇది కళారంగంలో ఉన్నటువంటి ఒక సినిమా ఆర్టిస్టో, ఒక టీవీ ఆర్టిస్టో మీకు పరిచయం అవడం జరిగే అవకాశం ఉంది. అన్ని పరిచయాలకి, అన్ని వ్యవహారాలకి కూడా అక్రమ సంబంధం, సెక్స్ రిలేషనే ఉండక్కర్లేదు, కేవలం స్నేహభావం కూడా ఉండొచ్చు. అలాగా ఒక గౌరవప్రదమైనటువంటి ఉన్న స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ మీకు పరిచయం అవడం వల్ల మీ యొక్క హోదా స్థాయి పెరుగుతుంది. ఒక విలాసవంతమైనటువంటి వసతి అంటే ఇల్లు అవ్వచ్చు సమకూర్చుకుంటారు. సో ఏదైనా ధనుసు రాశి వారి యొక్క జాతకం జీవితం మొత్తం ఈ సమయంలో అంటే మీరు జీవితంలో ఏది ఉన్నతంగా సాధించాలని కళ్ళకంటున్నారో, ఏది హయ్యెస్ట్గా ఉండాలని కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఈ జనవరి 28 నుంచి మే 31 మధ్యలో మీకు లభించే అవకాశం ఉంది, లేదా అటువంటి అనుభవం మీకు వచ్చే అవకాశం ఉంది. ఏదైనా సరే జాతకంలో గోచార రీత్యా, జన్మజాతక రీత్యా ఏర్పడినటువంటి దోషాలని చిన్న చిన్న పరిహారాలతో దాన్ని పరిష్కరించుకోవడం అన్నది కేవలం మన శాస్త్రాన్ని రచించినటువంటి పరాశరుల వారే చెప్పడం జరిగింది. అంటే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం చెప్పడం జరిగింది. మనం తెలుసుకోవాల్సిందల్లా అంటే ఇప్పుడు ఏ గ్రహానికి మనం పరిష్కారం చేసుకుంటే ఈ పరిస్థితి నుంచి బయటపడతాం అన్నది మనకి శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం రాహువు శుక్రుడు గురించి తెలుసుకోవడం జరిగింది. అంటే ఏదన్నా రాహువు బాధించే గ్రహం తన పనే సూర్యచంద్రులనే ఇబ్బంది పెడుతుంటాడు, ఇంకా శుక్రుడు పెద్ద లెక్కలో కాదు కదా. అయితే ఏంటంటే ఇందులో రాహుగ్రహానికేమో మనం తన యొక్క పవర్ను తగ్గించే విధంగా రాహుకి పరిహారం చేసుకోవాలన్నమాట. అలాగే శుక్రుడి యొక్క స్ట్రెంత్ పెంచాలన్నమాట. అంటే రాహు ప్రభావం నుంచి పెట్టాలంటే శుక్రుడి యొక్క బలం పెరగాలి. అంటే అటువంటి వ్యామోహానికి వెళ్లకుండా శుక్రుడు పవర్ఫుల్ అవ్వాలన్నమాట. అంటే ఒక గ్రహం దానం వల్ల ఏంటంటే అది మనకి తగ్గుతుంది దాని పవర్. మనం స్తుతించడం వల్ల అంటే మనం అమ్మవారికి సహస్రనామాలు, వెంకటేశ్వర స్వామికి ఇవన్నీ సహస్రనామాలు, సుప్రభాతాలు ఇవన్నీ కూడా మనం పొగడ్తల ద్వారా అంటే అందులో ఉన్న చెప్పడం వల్ల అతనికి వాళ్ళ పవర్ అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. అందువల్ల శుక్రగ్రహం మీరు డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే శుక్రగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలనుకున్న వాళ్ళు ముఖ్యంగా విష్ణు సహస్రనామం చదువుతూ అందులో ఉన్నటువంటి లక్ష్మీ స్తోత్రాన్ని, దాని తర్వాత కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయవలసి ఉంటుంది. శ్రీ సూక్తం కూడా ఓకే, అంటే మీరు ఏదైనా అమ్మవారిది పఠించండి, కానీ విష్ణుమూర్తిని పఠించకుండా, స్తుతించకుండా, విష్ణు సహస్రనామం చదవకుండా, కనీసం గోవిందనామాలు చదవకుండా లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పొందలేరు. మీరు కనకదార స్తోత్రాన్ని 1,00,000 సార్లు పఠించిన జీరో ఫలితం. దానితో పాటుగా విష్ణుమూర్తిని కూడా స్తుతించడం వల్ల మీ యొక్క అనుగ్రహం వచ్చి అమ్మవారు మీకు అనుగ్రహించే అవకాశం ఉంది. కాబట్టి మీరు చక్కగా సింపుల్గా విష్ణు సహస్రనామం ప్రతిరోజు వద్దు, నెలకొక్క రోజు మీ యొక్క జన్మ నక్షత్రానికి సాధన తార వచ్చే రోజు ముందు వినండి, పర్వాలేదు, చక్కగా వినండి. దాని తర్వాత అర్థాలు తెలుసుకోండి, దాని తర్వాత చదివే ప్రయత్నం చేయండి. నామమాత్రం చేత అనుగ్రహించే దైవం మరి పరమేశ్వరుడు. ఆ విష్ణు సహస్రనామ పుస్తకం మీ చేతిలో ఉన్నా జేబులో ఉన్నా సరిపోతుందన్నమాట, అంత గొప్పగా పనిచేస్తుంది. మీరు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. మీ కుటుంబంలో మీ యొక్క అంటే మీరు ఎవరు శ్రేయస్సు కోరుకుంటున్నారో వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు, బెడ్ రిడన్ అయినప్పుడు, ఇంకా అతనికి డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసే సమయంలో ఈ విష్ణు సహస్రనామం యొక్క పుస్తకాన్ని ఆ పేషెంట్ యొక్క తలగడ కింద పెట్టి చూడండి. ఖచ్చితంగా దాని యొక్క బెటర్ రిజల్ట్ మీరు కళ్ళెదురుగుండానే చూడటం జరుగుతూ ఉంటుంది. దీంట్లో నమ్మకం ఇంపార్టెంట్. ఇది చేయడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం ఫలించే అవకాశం ఉంది. మరి శుక్రుడు బలంగా ఉండడం వల్ల ఇది లభిస్తుంది. ఇక రాహుగ్రహ అనుగ్రహానికి మీరు మరి ఖచ్చితంగా దానం చేయవలసి ఉంటుంది. దీనికి ముఖ్యంగా మినువులు దానం చేయడం వల్ల కానీ, ఇప్పుడు అంటే మనం దానం చేసినటువంటి దాన్ని ఇతరులు ఉపయోగించడం వల్ల ఆ దాన ఫలితం మీకు పొందడం జరుగుతూ ఉంటుంది.
అది మీరు ఎవరికన్నా దానం చేయొచ్చు. పర్టికులర్గా పలానా వ్యక్తులకే దానం చేయాలనేటువంటి సిస్టమ్ ఏమీ లేదు. ఎవరైతే ఆ దినుసు యొక్క అవసరం ఉంటుందో వారు దాన్ని ఉపయోగించుకొని వారు భుజించడం కానీ వారిని ఉపయోగించుకోవడం వల్ల వారికి మీరు దానం చేయవలసి ఉంటుంది. ఇంకా మీకు రెడీమేడ్గా ఫలితం కావాలంటే ఈ మినప పప్పు నానబెట్టి అది గారెలు అంటారు కొందరు, వడలు అంటారు కొందరు, దాన్ని చక్కగా రెడీమేడ్గా తయారు చేసి మరి మీకు సాధువులు అవ్వచ్చు, ఆ కార్మికులు అవ్వచ్చు, ఎవరైతే కొద్దిగా బలహీనతతో ఉండి వ్యసనాలకు ఉంటారు కదా అటువంటి వారికి తినగలిగినన్ని పెట్టండి. లేదనుకో ఒక 4, 8, 18 ఏదైనా వాళ్ళు ఇమీడియట్గా తినగలిగేలా పెట్టినా కూడా మీకు రాహుగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది. లేదనుకోండి సున్నుండలు బ్రహ్మాండంగా పంచిపెట్టండి, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇంకా వీలైతే ఏదైనా అమ్మవారు కనకదుర్గ అమ్మవారి టెంపుల్లో ఏదైనా చండీ హోమం లాంటిది జరుగుతున్నప్పుడు అందులో పాల్గొనడం వల్ల మీకు రాహుగ్రహ దోషం నుంచి సంపూర్ణ పరిహారం దొరికే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా మీ యొక్క నమ్మకాన్ని బట్టి చిన్నదైనా ఫలితం ఇవ్వడం జరుగుతుంది. నమ్మకం లేకుండా గుళ్ళో డబ్బులు కట్టేసామండి, అక్కడ అమౌంట్ పంపేసామండి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫలితం వచ్చే అవకాశం లేదు. ఏదైనా నమ్మకం ఇంపార్టెంటు. స్వస్తి.